డే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే ఆగస్ట్ 1కి సంబంధించినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. ఇక్కడ సేవ యాజకుని యొక్క కుమారులు 7 వాళ్ళు దయాల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తే యేసుప్రభు నామమున ఏ విధంగా దయాలు వాళ్ళ మీద పడి దాని గురించినటువంటి వాక్య భాగం 11 నుండి 20 వరకు చదువుతాం. తర్వాత దీనిలో వాళ్ళు సింక్రెటిస్టిక్ అంటే ఇక్కడ దాన్ని 2 విధాలుగా మనం అనువదించవచ్చు. సమన్వయవాదం అనొచ్చు, లేకపోతే మత సమ్మేళన అని అనవచ్చు. దాని గురించి చెప్పుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ సింక్రెటిజం అంటే నేను చెప్పాను కదా, మత సమ్మేళన, సమన్వయవాదం. ఏంటి మత సమ్మేళన, దీనికి ఏంటి భేదం అని కూడా మనం గ్రహించాలి. ఇప్పుడు యోధ వాళ్ళు యూదులు కదా, మరి యూదులు, అన్యులు, క్రైస్తవులు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళున్నారు. యూదులు, అన్యులు అంటే యూదేతరులు, అన్యులు. మరి క్రైస్తవులు ఎవరు? ఒక విధంగా క్రైస్తవులు యూదా నుండి వచ్చినటువంటి వాళ్ళే అని అనుకున్నారు. తర్వాత లేదు, వాళ్ళు డిఫరెంట్ అనుకున్నారు. ఇక్కడ యూదా మత ఆచారాలు, యూదా మత యొక్క లేఖనాలు, దాని నుండి వచ్చినవి క్రైస్తవులు. కాబట్టి అందువలన క్రైస్తవుని ఏమంటారంటే జూడో క్రిస్టియన్స్ అంటారు. అంటే యూదా నుండి వచ్చినటువంటి వాళ్ళు. జూడో క్రిస్టియన్ అంటే యూదుల యొక్క లేఖనాలు కూడా వాళ్ళు చదివేటువంటి వాళ్ళు. ఈ జూడో క్రిస్టియన్. యేసు ప్రభువు యూదుడే, మరి ఆయన ఫౌండరు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడంటే దానికి దీనికి కలపొద్దు అని అన్నాడు. ఇది డిఫరెంటు, ఇది డిఫరెంట్. అందువల్లనే రోమీయులు కూడాను యూదా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ క్రైస్తవులకి ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు సపరేట్ అయితే రోమీలు మరి వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రివిలేజెస్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అప్పుడు పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది. ఓకే. మరి అన్యులు అంటే గ్రీకు భాషే కాదు, గ్రీకు సాంప్రదాయం, ఇక గ్రీకు వరల్డ్ వ్యూ, గ్రీక్ ఫిలాసఫీ, దానికి సంబంధించినటువంటి వాళ్ళు అన్యులు. ఇప్పుడు యూదులు ఏమంటారంటే ప్రపంచాన్ని అంతటినీ 2 భాగాలుగా చేయాలి, యూదులు, అన్యులు. క్రైస్తవులు ఏమంటారంటే క్రైస్తవులు, క్రైస్తవేతరులు అని అంటారు. ఓకే. ఇంకా రోమీలు ఏమంటారంటే రోమీలు, మరి రోమీలు రోమీకి వ్యతిరేకంగా కాదు, రోమేయుతరులు అనుకుందాం. వాళ్ళని బార్బేరియన్స్ అంటారు. వాళ్ళ సాంప్రదాయం గ్రీక్. ఇప్పుడు రోమీలు అంటే తర్వాత గ్రీక్ సాంప్రదాయాన్ని అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళు. అది గ్రీక్ సాంప్రదాయం చాలా బాగున్నదని రోమీలు దాన్ని అలవాటు చేసుకున్నారన్నమాట. కాబట్టి వాళ్ళని గ్రీక్స్ అని కూడా అంటారు. రోమీయుల్ని, అన్యుల్ని గ్రీక్స్ అని కూడా బైబిల్లో ఆ విధంగా వాడబడింది. ఇప్పుడు మత సమ్మేళన ఏంటి అంటే ఇప్పుడు యూదా లేఖనాలను అనుసరించి పోవటమే కాకుండాను వేరే అన్యులు వాళ్ళ యొక్క ఫిలాసఫీని కూడా కొంచెం కలుపుకోవటం అన్నమాట. ఇక్కడ దీనిలో కామన్గా ఉంటుంది. కాబట్టి దాన్ని మత సమ్మేళనం, రెండింటినీ కలుపుకున్నారు. అంటే క్లియర్ కట్గా ఇట్లా ఉండకపోవచ్చు, వాళ్ళ ఈ విధంగా కూడా ఉండొచ్చు.
ఓకే. అంటే ఒకే చోట కార్నర్‌లో ఉండటమనే కాదు, అన్ని రంగాల్లో కూడాను వాళ్ళు వాళ్ళు సమ్మేళనం చేయొచ్చు దానికి. మరి సమన్వయవాదం అనేది సింక్రెటిజంని కొంతమంది ఆ విధంగా అనువదిస్తారు. సమన్వయవాదం ఏంటంటే దీనికి ఉన్నటువంటి విలువే దీనికి కూడా ఉన్నది, దీనికి ఉన్నటువంటి విలువే దీనికి ఉంది, దీనికి ఉన్నటువంటి విలువే దీనికి ఉంది. ప్రతి కూడాను, ప్రతి మతానికి కూడాను అదే విలువ ఉన్నది, ఈక్వల్ స్టేటస్. అందువలన ఇప్పుడు అంతకుముందు మరి బీసీ అనేవాళ్ళు కదండి, బీసీ బిఫోర్ క్రైస్ట్, లేకపోతే తర్వాత యాంటీడొమైన్ అంటే రోమీలు వచ్చిన తర్వాత యాంటీడొమైన్, కాబట్టి యేసుక్రీస్తు తర్వాత ఉండేటటువంటి వాళ్ళు ఏడి అన్నాం. ఇప్పుడు సమన్వయవాదం అనేటువంటి వాళ్ళు ఏమంటారంటే బీఈ అంటారు, బీసీఈ అంటారు, ఇక్కడ సిఈ అంటారు. అంటే బిఫోర్ కామన్ ఎరా, కామన్ సామాన్యవాదం అన్నమాట. అందరూ ఒకటే అనేటువంటి రీతిగా అన్ని మతాలు ఒకటే. మరి సిఈ అంటే కామన్ ఎరా, అంటే మనమేమో బిఫోర్ క్రైస్ట్ అనేదాన్ని వాళ్ళు బిఫోర్ కామన్ ఎరా అంటారు. అంటే క్రీస్తు అనేదానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏడి అంటే క్రీస్తు తర్వాత అని మనం అంటాం తెలుగులో, అది కామన్ ఎరా అంటే సమన్వయవాదం, అన్నీ సమానమే అనేటువంటి రీతిగా. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి మత సమ్మేళనం అంటే ఏంటి, ఇక్కడ సమన్వయవాదం. ఇప్పుడు సమన్వయవాదం అనేది ఇప్పుడు వచ్చింది, మత సమ్మేళన అనేది అప్పుడు. ఈ విధంగా అర్థం చేసుకుంటే మత సమ్మేళన అన్నీ సమానం అనేది ఆ రీతిగా అనుకుంటే అది సమన్వయవాదం. ఇప్పుడు అది యూద కోణంలో చెప్తున్నాం, మరి క్రైస్తవ కోణంలో కూడాను అది ఉన్నది. ఇప్పుడు క్రైస్తవ మార్గం అంటాను, క్రైస్తవ మతం అన్ను, క్రైస్తవ మార్గం అందాం. అన్ఫార్చునేట్గా క్రైస్తవ మతం అని అంటే మనం యాక్సెప్ట్ చేసాం, కానీ ఎర్లీ క్రిస్టియన్స్ ఏమనుకున్నారంటే యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు కదా. ఆయన మార్గం ఎందుకంటే ఆయన జీవం, ఆయన సత్యం కాబట్టి, నేనే మార్గమును అన్నాడు కాబట్టి క్రైస్తవులు ఆ పందాలో చెప్పారు కాబట్టి వాళ్ళందరూ క్రైస్తవ మార్గం అని అన్నారు, మతం కాదు క్రైస్తవ మార్గం అన్నారు. కాబట్టి ఆ మాట నేను వాడుతున్నాను. ఇక్కడ దీనిలో ఎసెన్షియల్స్ ఉన్నాయి, నాన్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఇవి ఎసెన్షియల్స్, ఇవి నాన్ ఎసెన్షియల్స్, పెరిఫరీ. అంటే ఇవి ప్రాముఖ్యమైనవి, కోర్ అన్నమాట. దీన్ని కల్తీ చేయకూడదు, దాన్నే సువార్త అంటాం మనం. ఇక వేరేటువంటి ఆచారాలు, ఇప్పుడు ప్రతిదీ కూడాను సువార్తకు సంబంధించి, సువార్త కోరికి సంబంధించి ఉండకపోవచ్చు. ఇక వేరే లైఫ్ కూడా ఉంటుంది కదా మనకి, అది సువార్త కోర్ గ్రూప్కి సంబంధించింది కాదు, దాన్ని నాన్ ఎసెన్షియల్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ దీన్ని కల్తీ చేస్తే, అంటే మత సమ్మేళనం చేస్తే దాన్ని సింక్రెటిజం అని అంటారు. ఓకే, సింక్రెటిజం ఏంటంటే దీన్ని చేస్తే, అది కాకుండా దీన్ని చేస్తే మత సమ్మేళన అని అనరు. ఇది ఏంటంటే అడ్జస్టింగ్, ఫ్లెక్సిబిలిటీ అని అంటారు. అంటే సర్దుకుపోతాం, అంటే ఇక పట్టుబడిగా తప్పకుండా ఈ నాన్ ఎసెన్షియల్ చేయాలనేటువంటిది ఉండదన్నమాట. ఇప్పుడు ఎసెన్షియల్స్ ఏంటి, నాన్ ఎసెన్షియల్స్ ఏంటి అనేదాన్ని ఈ దినాన సాయంత్రం మరి లైవ్ ప్రోగ్రాంలో కూడా చెప్పుకుందాం. దీనిలో అనేక కోణాలు ఉన్నాయన్నమాట. మరి
అంటే ఏ రంగంలో ముఖ్యమైనటువంటి ఏంటి, అముఖ్యమైనటువంటి ఏంటి, మరి భౌతిక రంగంలో, మరి సామాజిక రంగంలో, ఇమోషనల్ రంగంలో, మరి ఇక్కడ ఈ మోరల్ రంగంలో, తర్వాత నైతిక రంగంలో, ఈ రంగాల్లో ఏంటి, ఏ విధంగా ఎసెన్షియల్స్ ఉన్నాయి, నాన్ ఎసెన్షియల్స్ ఉన్నాయి అనేదాన్ని మనం చూద్దాం ఈ 7 గంటలకి ఈ దినాన. దయచేసి క్షమించండి, 31 జూలై అంటే నిన్నటి దినాన జరిగినటువంటి ఈ లైవ్ టెలికాస్ట్లో ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఎవరైతే చూడలేదో వాళ్ళు దయచేసి మరి నిన్నటి లైవ్ కాస్ట్ని మీరు చూడండి. ఆల్ రైట్, ఇప్పుడు చదువుకుందాం ఏం జరిగింది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11 నుండి 20 వరకు చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్సార్సిజం చేస్తున్నారు. దయ్యాలని వెళ్ళగొట్టడం అనేది దాన్ని ఎక్సార్సిజం అంటున్నారన్నమాట. అంటే ఎంతవరకు వాళ్ళు అద్భుతాలు చేశారంటే ఈవెన్ హ్యాండ్ కర్చీఫ్స్ అంటుకున్నా కానీ అద్భుతాలు జరిగినాయి, మరి నీడ పడినా కానీ అద్భుతాలు జరిగినాయి. ఓకే, వేరే కాంటెక్స్లో. ఆ విధంగా దేవుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు అది స్పెషల్ డే కాబట్టి ఆ విధమైనటువంటి అన్యూజువల్ ప్రత్యేకమైనటువంటి అద్భుతాలు జరిగినాయి. అది దాన్ని ఏమనాలంటే గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి, దేవుని యొక్క రాజ్యం గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి ప్రత్యేకమైనటువంటి రీతిగా మరి గ్రాండ్ ఓపెనింగ్ టైంలో ఏ విధంగా సేల్స్ అలాంటిది అన్యూజువల్ థింగ్స్ జరుగుతాయి, ఆ విధంగా జరిగినాయి అన్నమాట. 13వ వచనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు, వీళ్ళు యూదులే కానీ ఈ అన్యుల యొక్క ఆచారాలకి అలవాటు పడ్డారు. వాళ్ళు ఒక చోట నుండి ఒక చోటకి వెళ్ళేటువంటి దేశ సంచారులు, అంటే ఐటినరెంట్ ప్రీచర్స్ అని అనుకుందాం. వాళ్ళే సింక్రెటిస్టిక్ అని మనం అంటున్నాం. ఓకే, మరలా చదువుతాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేస్తున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. కొందరు ఏం చేశారంటే వాళ్ళు కూడా అద్భుతాలు చేయాలి, దెయ్యాలని వెళ్ళగొట్టాలి అని సమ్ కైండ్ ఆఫ్ డెలివరెన్స్ మినిస్ట్రీ చేయటం మొదలెట్టారు. 14వ వచనం. యూదులైన క్షవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేస్తుండే. ఇక అట్లాంటి చేసేటువంటి వాళ్ళల్లో ఈ క్షేవ యాజకుని యొక్క కుమారులు 7 ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు, సింక్రెటిస్టిక్ ప్రాక్టీసెస్ చేస్తూ డెలివరెన్స్ చేస్తున్నటువంటి వాళ్ళు. 15వ వచనం. అందుకు ఆ దయ్యము, ఒక రోజున జరిగినటువంటి పరిస్థితి, ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎదుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయేది. అందరి మీద పడింది, అయితే 2 మాత్రం బాగా చిత్తగొట్టబడ్డారు. ఆ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగను. ఇది మంచి భయం కనుక ప్రభు అయిన యేసు నామము ఘనపరచబడెను. అలాంటి మంచి భయం ఉంది కాబట్టి
యేసుప్రభు నామానికి ఘనత మహిమ కలిగింది. 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట, మ్యాజికల్ బుక్స్ అన్నమాట, తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలైన. చాలా గొప్ప విలువైంది, క్రోర్స్లో ఉన్నట్టుగా. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఓకే, అంతవరకు చాలు. చదువుతాను ఇక్కడ. ఇప్పుడు దీని టాపిక్ ఏంటి అంటే, సైతానుతో పోరాడే క్రైస్తవులు పరలోకములో గుర్తించబడతారు. ఆబ్వియస్ రీజన్స్. నరకంలో కూడా వాళ్ళు గుర్తించబడతారా అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఈ ధ్యానం. అపోస్తుల కార్యములలో వింతైన ఒక వింతైన ఒక అంశం ఉన్నది. అదేంటంటే సేవ యొక్క 7 కుమారులకు సంబంధించినది. చాలా కాలము ఎఫెసులో పౌలు పరిచయం చేశాడు. బహుశా 2.5 సంవత్సరాలు, మరి 3 సంవత్సరాలు అట్లా. అప్పుడు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను అని 11వ వచనంలో మనం చదువుకున్నాం. అందువలన వివిధ పోటీదారులు వాళ్ళు పోటీ పడ్డారు. ఈ యూదులు, సింక్రటిస్టిక్ యూదులు అని చెప్పాను కదా. సింక్రటిస్టిక్ యూదులు అంటే వాళ్ళు ఈ 39 గ్రంథాలు, పాత నిబంధన గ్రంథాలకి పరిమితమై లేరు. వేరే అన్యుల మతాచారాలు కూడా అలవరుచుకున్నటువంటి వీళ్ళు పోటీదారులు, పోటీ చేస్తున్నారు వీళ్ళతో. ఆయనతో సమముగా ఉండవలనని, పౌలు చేస్తే నేను ఎందుకు చేయకూడదు అని దానికి ప్రయత్నించారు. అది ఒక్కటైతే దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు. అదొక్కటే ప్రాబ్లం అయితే దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు. అలాంటిది మామూలుగా జరిగేటువంటి విషయాలే. ఒకళ్ళు చేస్తూ ఉంటే నేను కూడా చేయాలి అనేది. ఒక ఉదాహరణకి, దేవుడు ప్రత్యేకంగా అద్భుతములు చేసే శక్తిని మోషేకి ఇచ్చినప్పుడు ఐగుప్తులోని మాంత్రికులు కూడా అతను చేసిన వాటిలో చాలా వరకు వాళ్ళు కూడా చేశారు. అన్నీ చేయలేదు, కానీ కొన్ని చేశారు. ఓకే, వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి పౌలు కాలంలో సామాన్యవాదంతో, సింక్రటిజం అని చెప్పుకున్నాం కదా, మునిగిపోయిన కొంతమంది యూదులు ఒక రకమైనటువంటి డెలివరెన్స్ మినిస్ట్రీ, దైవపు శక్తులను విడిపించే మినిస్ట్రీ వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. సామాన్యంగా వాళ్ళు చేసేటువంటి వాళ్ళు యేసుప్రభు నామాన్ని వాడుకోరు, కానీ వీళ్ళు వాడుకోవటం ప్రారంభించారన్నమాట. వారు చేస్తున్న వాటిలో లోటుపాట్లు వారికి తెలియదు. వాళ్ళు చేస్తున్నది ఏంటో, ఇది ఏంటి, దాని వీక్నెస్ ఏంటో వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు నామములో పౌలు చేస్తున్న దానిని చూసినట్లు అది ఒక మంత్రం లాంటిది, ఒక తాయత్తు లాంటిది అని అనుకుని ఆ పేరుని వాడుకోవటం మొదలెట్టారు. ఇంకా అలాంటిదేనండి యేసుప్రభు నామం అంటే, ఇక దానికి మించిందేం కాదు అనేటువంటి రీతిగా ఆ పేరుని, యేసు ప్రభు పేరుని వాడుకోవటానికి ప్రారంభించారు. పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేస్తున్నానని మాట వాళ్ళు చెప్పారు. ఓకే, 13వ వచనం మళ్ళీ చదువుకుందాం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేస్తున్నానని నన్ను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకున్నారు. ఓకే, ఆయన పేరు వాడితే
ఆయన పేరు ఉచ్చరిస్తే సరిపోద్ది. అది ఆ మాటలోనే, చెప్పినటువంటి మాటలోనే మ్యాజిక్ ఉన్నది అనేటువంటి రీతిగా మాట వాడుతున్నారు. యూదుల యాజకుడు, ఇప్పుడు బైబిల్లో ప్రధాన యాజకుడు ఉంది, దాని అర్థం అది యాజకుడని. క్షేవ, ఆయన పేరు క్షేవ. కుమారులు ఆ కార్యకలాపాల్లో ప్రత్యేకంగా నిమగ్నులయ్యారు. దయ్యాలను వెళ్ళగొట్టడం, యేసుప్రభు నామాన్ని వాడటం. ఒక దినమున ఆ దురాత్మ, ఆ దయ్యపు శక్తులు వాళ్ళని గద్దిస్తున్నటువంటి సమయంలో అది తిరగబడింది. అప్పుడు ఆ దయ్యం ఈ విధంగా మాట్లాడింది, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడిగినది. మీరెవరయ్యా? ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి ఆ 7 కొట్టాడు. మరి వాళ్ళలో ప్రత్యేకంగా 2 వశం చేసుకున్నాడు. ఇక ఈ సందర్భాన్ని బట్టి 2 విషయాలు మనం గమనించుకుందాం. మొదటిది, దయ్యము ఈ విధంగా ఎదుర్కొనటం వలన చాలా ప్రయోజనకరంగా మారింది పరిస్థితి. ఆ విధంగా చేయటాన్ని ఒక విధంగా లాభదాయకంగా మారింది. ఏంటి ఆ లాభం? ఈ సంఘటన అందరికీ తెలిసినప్పుడు అనేకులు నిజమైన భయభక్తితో కంపించిపోయారు. నిజమైనటువంటి భయం వాళ్ళలో పుట్టింది. యేసు నామం పట్ల గౌరవం పెరిగింది ఆ భయాన్ని బట్టి. అయ్యో, యేసు ప్రభు నామం డిఫరెంట్ అండి అని తెలుసుకున్నారు. ఒక మాయాసూత్రంగా వాడబడే పేరు కాదని వాళ్ళు తెలుసుకున్నారు. అది చాలా ప్రభావవంతమైనదని గుర్తించారు. ఈ నామము అన్ని నామాలతో కలపకూడదు. ఈ నామమును సాధువు చేసుకొని అదుపులో పెట్టుకొనలేరు అని వాళ్ళకి అర్థమైంది. ఓకే, ఇప్పుడు సింహాన్ని సాధువు చేయగలవా? ఓకే, ఆవుని సాధువు చేయవచ్చు, కుక్కల్ని సాధువు చేయొచ్చు, పిల్లుల్ని సాధువు చేయొచ్చు, మరి సింహాన్ని సాధువు చేయొచ్చా? ఓకే, ఆ విధంగా యేసుక్రీస్తు నామాన్ని సాధువు చేయాలనుకున్నారు. ఇందువలన మాయామంత్రాలు పట్లకున్నటువంటి మోహం అరికట్టబడింది. ఓకే, చాలామంది ఏం చేశారు? వారి దుష్క్రియలను ఒప్పుకున్నారు. ఇక మేము తప్పు చేశాం అని వాళ్ళు ఒప్పుకొని ఇతరులు ఇంకేం చేశారంటే తమ మాంత్రిక గ్రంథములను తెచ్చి వారిని కాల్చివేసేశారు. వాటి మొత్తం అపారమైనటువంటి విలువ కలిగినటువంటి మొత్తం. ఇంత ప్రభావంతో ప్రభువు యొక్క వాక్యం ప్రబలమై వ్యాపించింది. ఇవన్నీ కూడాను లాభాలు. ఆ ఇన్సిడెంట్స్ వలన, ఆ సంఘటన వలన ఇంత లాభం జరిగింది. ఇక రెండవ విషయం, నిజంగా ఆశ్చర్యపడేది దురాత్మ చెప్పినటువంటి మాటలు. ఏం చెప్పింది ఆ దురాత్మ? యేసును నాకు తెలుసు, యేసును గురించి ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు అని దయ్యపు శక్తులు అడిగినాయి. దయ్యపు శక్తులు యేసు ప్రభుని గుర్తించటంలో అర్థం ఉంది. అంటే సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకని? యేసు ప్రభు మరణించి తిరిగి లేచినప్పుడు ఆ దయ్యపు శక్తులు, దుష్టశక్తులకి సిగ్గుపడ్డారు. ఓకే, యేసుప్రభు చనిపోయినప్పుడు దయ్యపు శక్తులు ఏమనుకున్నాయి? ఆహా, వీ గాట్ యూ, నువ్వు ఎన్నో అద్భుతాలు చేశావు కదా, ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టావు కదా, ఇప్పుడు వీ గాట్ యూ, మేము చంపేసేసాం కదా అని అనుకున్నారు. వాటిని ఓడించి యేసుప్రభు తిరిగి లేచాడు. అది కాబట్టి తెలుసు
మరణాన్ని గెలిచాడు, దయ్యపు శక్తుల్ని గెలిచాడు, సాతానుని గెలిచాడు అని అనేటువంటి తీరులో దేవుడు ఆయన లేపాడు. కొన్ని సందర్భాల్లో ఆయనే లేచాడు అని కూడా ఉంటుంది. దేవుడు ఎందుకు లేపాడు అంటే ఆయన యొక్క బలి త్యాగాన్ని దేవుడు అంగీకరించాడు. కాబట్టి పాపుల నిమిత్తమై యేసుప్రభు బలిగా తన జీవితాన్ని అర్పించాడు. కాబట్టి పాపుల్ని ఇప్పుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన బలి అంగీకారం సరిపోయింది. పాపుల నిమిత్తమై ఆయన బలిగా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు పాప రక్షణ ఉంటుందన్నమాట. అది దానిలో ఉన్నటువంటి అర్థం. కానీ దయ్యపు శక్తులు ఓడిపోయినాయి. ఓకే, పౌలు అంటాడు కదా, 1 కొరింథీ 15:56 నుండి చదువుదాం. 56, 57 వచనాలు. 55 నుండి చదువుతాం. 1 కొరింథీ 15:55 నుండి. ఇది పెద్ద సెక్షను. ఓ మరణమా, మరణానికి దైవ శక్తులకి ఏంటి తేడా? మరణం దాన్ని అనేటువంటి మరణము అని చూయించి దైవ శక్తులు మనుషుల్ని భయపెడుతుంది. నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? 56. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. బోత్ పాపం, ఈ ధర్మశాస్త్రం, వాటిని బట్టి మరణం వచ్చింది. ఓకే, ఎందుకంటే అది పాపం, పాపాన్ని బట్టి మరణం. ఇక దాన్ని చూసుకుని ఇక దయ్యపు శక్తులు మనుషుల్ని భయపెట్టారన్నమాట. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుతున్నది. దేవునికి స్తోత్రము కలుగును కాక. దీన్ని బట్టి దయ్యపు శక్తులు మరి భయపడిపోయింది. అది మనకి అర్థమైంది. ఓకే, యేసు ప్రభువుని ఎందుకు గుర్తిస్తున్నారో అది అర్థం చేసుకునవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, పౌలుని కూడా గుర్తిస్తున్నారా దయ్యపు శక్తులు? ఎందువలన గుర్తిస్తున్నాయి? చీకటి శక్తులపై ఆయన పరిచర్య, పౌలు పరిచర్య దాడి చేస్తున్నది. స్వార్థ చెప్పినప్పుడు చీకటి శక్తులు, అంధకార శక్తులు, దయ్యపు శక్తులుని దాడి చేస్తున్నటువంటి రీతిగా మన స్వార్థ పరిచర్యని అర్థం చేసుకోవాలి. చీకటి శక్తులపై ఆయన పరిచర్య దాడి చేస్తున్నది. సజీవుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు పౌలుని కాపాడుతున్నాడు. ప్రమాదాన్ని రాకుండా అడ్డుకుంటున్నాడు యేసుప్రభు. ఆ విషయం కూడా దయ్యపు శక్తులకి తెలుసు. యేసుప్రభు కాపాడుతున్నాడు, యేసుప్రభు డిఫెండ్ చేస్తున్నాడు వాళ్ళని. కాబట్టి పౌలుని కొట్టలేడు. దయ్యపు శక్తులు కొట్టలేడు ఏదని అనుకోండి. సేవా కుమారులైతే వేరే విషయం, వాళ్ళ సంగతి వేరు. దయ్యపు శక్తుల దృష్టిలో వారు పెద్ద జోకర్స్ అంటే తెలుసు కదా, వాళ్ళని చూసి నవ్వుతారు. వారిని పట్టించుకునే అవసరం వీళ్ళకి దయ్యపు శక్తులకు లేదు. వాళ్ళేంటి జోకర్స్, వాళ్ళేం చేస్తారు? పౌలా ఆయన డిఫరెంట్. సులువుగా వారిని వశము చేసుకొని సిగ్గుపడవచ్చును, వశం చేసుకుని సిగ్గుపరచవచ్చు వాళ్ళని. కానీ పౌలునైతే ఆయన వేరు. ఆయన నోట్ డౌన్ చేసుకోవాలి, ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆ విధంగా దయ్యపు శక్తులు తలంచారు.
ఇప్పుడు కంక్లూజింగ్ సెషన్ ఏంటంటే, సైతాను శక్తులతో పోరాడే క్రైస్తవులు పరలోక న్యాయస్థానంలో గుర్తించబడటం మాత్రమే కాక నరకపు స్థానాల్లో కూడా వాళ్ళకి గుర్తింపు వస్తుంటుంది. ఓకే, పౌలు తెలుసు అయ్యా, యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరివి అని ఈ సేన కుమారుని అన్నారు. కానీ వీళ్ళని నోట్ డౌన్ పాల్, నోట్ డౌన్ పీటర్, నోట్ డౌన్ ది అపోజల్స్. ఎవరైతే స్వార్థ సేవ చేస్తున్నారో వాళ్ళని నోట్ చేసేసేయి. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. యేసు ప్రభు వాళ్ళని కాపాడుతాడు. ఓకే, దేర్ ఆల్ నోటెడ్ అన్నమాట. ఒక విధంగా మరి దేవుడు యోబుని నోట్ చేసేసి వాడిని నోటీస్ చేసేవా, నువ్వు కాపాడుతున్నావు కదా, నువ్వు కాపాడుతున్నావు కాబట్టి ఆయన క్షేమకరంగా ఉన్నాడు. నువ్వు కాపాడకుండా ఉండు, నువ్వు డిఫెండ్ చేస్తున్నావు కాబట్టి అట్లా ఉన్నాడు. నువ్వు డిఫెండ్ చేయకపోతే నిన్ను ఆరాధించడయ్యా యోబు కూడాను అనేటువంటి బెట్ అన్నమాట, సవాలు చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు సైతాన్తో పోరాడే క్రైస్తవులు ఎవరు? ఒక విధంగా స్పెషల్ గిఫ్ట్స్ కొందరికి దేవుడు ఇస్తాడు. ఏంటంటే డెలివరెన్స్, సైతాన్ని ఎదుర్కొనేటువంటి ఒక వరం, ఒక స్పెషాలిటీ, ఆ వరం ఇస్తాడన్నమాట. అద్భుతాలు చేసేటువంటి వరం, ఓకే, స్వస్థత చేసేటువంటి వరం, అవన్నీ డిఫరెంట్ వరాలు. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆ వరం ఉండినా లేకపోయినా కానీ మనం సువార్త సేవ చేస్తున్నప్పుడు సువార్తను బట్టి ఆ యొక్క సైతాను శక్తులతో పోరాడతాం. మన స్పెషలిస్ట్ కాదు, కానీ సువార్త చెబుతున్నాం. ప్రతి సువార్తికుడు కూడాను సైతాను శక్తులతో పోరాడేటువంటి వాడు. ఆ విధంగా మరి ప్రార్థనలో పోరాడతాం, సువార్త సేవ చేసినప్పుడు సైతాను శక్తులతో పోరాడతాం. అప్పుడు ఆ విధంగా పోరాడినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, సైతాను శక్తులు ఓడిపోతాయి. అప్పుడు ప్రజలకి విడుదల వస్తుంది, సైతాను శక్తుల నుండి విడుదల వస్తుంది. మనం ప్రార్థన చేసినా కానీ సువార్త సేవ చేసినప్పుడు కానీ ఆ రెండింటిని బట్టి సైతాను శక్తుల నుండి, ఆ బంధకాల నుండి విడుదల ప్రజలకు వస్తుంది. అప్పుడు సువార్తను అర్థం చేసుకుంటారు, అప్పుడు యేసు ప్రభువుని నమ్ముతారు. కాబట్టి సువార్త సేవలో అంత శక్తి ఉంది, ప్రార్థనలో అంత శక్తి ఉంది. ఆ విధంగా మనం పోరాడతాం. దీని గురించినటువంటి వాక్య భాగం ఎఫెసీ 6లో ఉంటుంది. సర్వాంగ కవచాన్ని వేసుకుని సైతాను శక్తులతో పోరాడాలి అని ఉంటుంది. ఆ విధంగా పోరాడదాం. మనకు గిఫ్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క సేవకుడు ఆ గిఫ్ట్ స్పెషల్. ఇప్పుడు నేను కారుని కానీ, లేకపోతే నా స్కూటర్ని కానీ, లేక నా మోటార్ బైక్ని, ప్రతిదానికి నేను ఆ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకురాని అవసరం లేదు. నేను కూడా కొన్ని చేయొచ్చు, నేను కూడా కొన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కామన్ నాలెడ్జ్ అన్నమాట. కానీ ఏదైనా స్పెషల్ సందర్భం వస్తే మరీ కఠినంగా ఉంటే ప్రాబ్లం, అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. కాబట్టి మనం సువార్త సేవ చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు సైతాను శక్తులతో పోరాడతాం. ప్రతిదానికి ఆ స్పెషల్ గిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికే, ఆ డెలివరెన్స్ గిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళని అవసరం లేదు. వాళ్ళు స్పెషలిస్ట్, ఆ వరం అనేది ఉన్నది. కొన్ని విషయాల్లో అక్కడికి తప్పనిసరిగా వాళ్ళని ఇన్వైట్ చేయాలి, వాళ్ళు ప్రార్థన చేస్తారు, స్వస్థత కలుగుతుంది. ప్రతి ఒక్క సేవకుడు
సైతాన్తో పోరాడే క్రైస్తవ నాయకులే అంటలేదు, క్రైస్తవులు కూడా, వాళ్ళు కూడాను సైతాన్తో పోరాడాలి. పరలోకంలో వాళ్ళు గుర్తించబడతారు యేసుప్రభుని బట్టి, నరకంలో కూడా దయ్యపు శక్తులు కూడా వాళ్ళని గుర్తిస్తాయి అని మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of you now and all the days to come. Amen. God bless you.